నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, ఈ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకొట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకొట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నాతో కలిసి జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మలో ఏకీభవిస్తూ స్తోత్రమప్ప. ఆత్మలో స్తోత్రం. పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నాతో కలిసి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సరిపై నుంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సరిపై నుంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అనండి. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. స్తోత్రం. ఆత్మలో ఏకీభవిస్తూ స్తోత్రమయ్యా. ఈ ఆయన సన్నిధిలో చేరి ఆరాధించే భాగ్యం ఏర్పరచబడిన వారికి మాత్రమే లభిస్తుంది. దయచేసి మిమ్మల్ని మీ స్వాధీనపరుచుకుని ఆత్మలో ఆరాధించండి. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, ఏకదేవ ఆది సంభూతుడ నిన్ను నేనేమని ఆరాధించెదా. ఏకదేవ ఆది సంభూతుడ నిన్ను నేనేమని. నా వైపు చూస్తూ జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అనండి.
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే అన్నారు. నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన తండ్రి నా అతిశయము నీవే నా ఆనందము నీవే ఆమేన్. నా ఆరాధన నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆరాధనము నీవే నా అతిశయము నీవే ఆత్మలో నా ఆనందము నీవే యేసయ్యా నా పరలోకపు తండ్రి నా ఆనందము నీవే ఆమేన్. నా ఆరాధన 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 నీవే నా ఆరాధన నీవే నా ఆనందము నీవే ఆనంద ఆత్మస్వరూపుడు నా అతిశయము నీవే నా ఆనందము నీవే బల సందరని కందరములో నా ఆనందము నా ఆనందము నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకొని స్థిరపరచాను. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకొని స్థిరపరచాను. ఆరాధన నీకే నా ఆనందము ఆత్మతో నా ఆనందము నా ఆరాధన అందరూ ఆత్మతో నా ఆరాధన నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన నీకే యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా ఆరాధన నీవే నా ఆనందము నీవే ఆత్మతో నింపబడి స్తుతించండి ఆరాధించండి మహిమపరచు ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆరాధన నా ఆరాధన నా ఆరాధన నా అతిశయము నీవే చేతులెత్తి స్తబడ్లు కొడుతూ నా ఆనందము నీవే నా అతిశయము నీవే
దేవుని వాక్యాన్ని మేము ముందుకు తీసుకుని వస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండం 31వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొటేళ్ళన్నయు సారలైనను పొడలైనను మచ్చలైనను కలవి. ఎలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తు, లాబాను నీకు చేయుచున్నది యావత్తు చూచితిని. ఈ మాటలు మన పితరుడైన యాకోబుతో ప్రభువు మాట్లాడుతున్న మాటలు. మన పితరుడైన యాకోబుతో మన తండ్రి అయిన దేవుడు చెబుతున్న మాటలు ఇవి. యాకోబు, నీ మామయ్య అయిన లాబాను నీకు చేయుచున్నది యావత్తు నేను చూచితిని. లాబాను యాకోబుకి ఏం చేశాడు? 20 సంవత్సరాలు యాకోబు కష్టాన్ని యాకోబుకు అందకుండా మోసగించాడు. యాకోబు పగలు ఎండకు ఎండి రాత్రి మంచుకు తడిసి 24 గంటలు మందును కాల్చిన యాకోబు జీవితంలో తన మామయ్య అయిన లాబాను యాకోబుకి అన్యాయం చేశాడు. తన కష్టార్జితం తను అనుభవించకుండా, తన చెమటోర్పుకు తగిన ఫలితం దక్కకుండా తన మామయ్య అయిన లాబాను యాకోబుని మోసపుచ్చాడు. మోసం చేసి వాగ్దానాలున్న యాకోబు జీవితాన్ని పెండ్లిలో మోసం చేశాడు. యాకోబు బెయేర్షెబాను విడిచిపెట్టి పదనారాము వస్తున్నప్పుడే ఆ రాత్రి దేవుని చేత దర్శించబడ్డాడు యాకోబు. వాగ్దానం పొందాడు యాకోబు. కానీ వాగ్దానం పొంది పదనారాముకి వెళ్ళిన యాకోబుని, దేవుని ప్రత్యక్షత పొంది వాగ్దానం పొంది పదనారాముకు వెళ్ళిన యాకోబుని తన మామ మోసం చేశాడు. పగలు ఎండకు ఎండి రాత్రి మంచుకు తడిచే తన కష్టం తనకు అందకుండా మోసం చేశాడు. పెండ్లి చేయటానికి ఒక పాపనిస్తానని చెప్పి మరొక పాపను మోసం చేశాడు. పెండ్లిలో మోసం చేశాడు. కష్టార్జితం దక్కకుండా మోసం చేశాడు. 10 మార్లు జీతాన్ని మార్చి 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 మోసం చేశాడు. యాకోబు అనుకున్నాడు, తప్పదు, అన్నను మోసం చేసి వచ్చాను, తప్పదు, మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడని దేవుడు చెప్పాడుగా. నేను మోసపోయాను, నాకు వాగ్దానాలున్నా మోసపోయాను. కారణం ఏంటంటే నేను మోసం అనే విత్తనం వేశాను. ఒక్కసారి నా అన్నను మోసం చేశాను, 10 సార్లు నేను మోసపోయాను. తగిన ఫలాన్ని కోసుకుంటున్నాను. ఒక్క మాట తెలుసా, మనుష్యుడు ఏమి విత్తుతాడో ఒక్క గింజే విత్తుతాడు. మనిషి విత్తేది ఒక్క గింజే, కానీ 10 గింజల పంట కోస్తాడు. ఒక్క మొక్కజొన్న విత్తుతాడు, కానీ 100 ఇత్తులు 1000 విత్తనములు కలిగిన మొక్కజొన్న కండు కోస్తాడు. విత్తింది ఒక విత్తనం, 1000 విత్తనాలు పైన ఉన్న మొక్కజొన్న కండు కోసాడు. విత్తేది ఒక్క విత్తనమే, కానీ పంట కోసేది చాలా విత్తనములు. ఒక్కసారే యాకోబు తన అన్నను మోసం చేశాడు.
పదనారాముకు వచ్చిన తర్వాత 10 సార్లు తన మామ చేత మోసపోయాడు. ఆఖరికి వాగ్దానాలుండి కూడా పెళ్లిలో మోసం పోయాడు. పగలు ఎండుకెండాడు, రాత్రి మంచుకు తడిచాడు. 10 మార్లు తన మామ జీతాన్ని మార్చి మోసం చేశాడు. యాకోబు నిట్టూర్పు విడుస్తున్నాడు, ప్రభువా నేనేమి విత్తానో అదే పంట కోసాను. అవును కదా, పంట కోసిన తర్వాతే ఫలితం కనపడుతుంది. విత్తనం విత్తిన తర్వాత కనపడదుగా. యాకోబు విత్తనం విత్తినప్పుడు అది సరదాగానే ఉంది. తన అన్నను మోసం చేసినప్పుడు అది సరదాగానే ఉంది. యాకోబుకి పాపం అనేది ప్రారంభంలో అది చాలా తీపిగా ఉంటుంది. దేవునిని ఆజ్ఞ అతిక్రమించటం అనేది, ఒకరిని మోసం చేయటం అనేది అది సరదాగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. ఇతరులను మోసం చేసి మనం సంతోషంగా గడుపుతుంటాం. మన నోటి నిండా నవ్వు ఉంటుంది, ఇకలు పక్కపక్కలు ఉంటాయి, ఇసుమంత బాధ ఉండదు. యాకోబు కూడా తన అన్నను మోసం చేసి సంతోషపడ్డాడు. కానీ ఒక్కిత్తనమే విత్తాడు. ఒక్కసారి యాకోబు మోసం చేశాడు, కానీ జీవితంలో 100 సార్లు మోసపోయాడు. 100 సార్లు మోసపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తున్నాడు, ప్రభువా తగిన శాస్తి జరిగిందయ్యా, నేనేమి విత్తానో అదే పంట కోసాను. నేను ఒక్కసారి మోసం చేస్తే 100 సార్లు ప్రజల చేత మోసపోయాను. నా మామ ద్వారా మోసపోయానయ్యా. పగలు ఎండకు వెండాను, రాత్రి మంచుకు తడిచానయ్యా. రాత్రంతా ఏడుస్తున్నాడు. ఇక చెప్పుకునేది లేక, చెప్పుకోవటానికి ఎవరు లేక, 2 భార్యలు 2 దాసీలు, 4 పోరాటంతో నలిగిపోతున్న యాకోబు, మామ మోసాల చేత నలిగిపోతున్న యాకోబు నిట్టూర్పులు విరవలేక ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో. ప్రభువా మోసపోయాను, మోసగించాను, చెప్పాలి, మోసపోయాను, నేనైనా నీవైనా. మోసం అనే విత్తనం ఒక విత్తనం విత్తితే ఒక్కసారి మోసం చేస్తే 10 సార్లు మోసపోతాం. రైట్, ఇది కరెక్ట్. దేవుడిని ఒక్కసారి మోసం చేస్తే 100 సార్లు ప్రజల చేతిలో మోసపోతాం. ఒక్కసారి మోసం అనే విత్తనం మనం విత్తితే 100 సార్లు ఆ మోసం అనే పంట మనం కోయల్చు. ఒక్క విత్తనం విత్తుతాం, ఒక్కసారి పాపం చేస్తూ 100 సార్లు దాని పంట ఫలాన్ని మనం అనుభవించాలి. అదే యాకోబు జీవితంలో జరిగినప్పుడు ఏడ్చాడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నాకు తగిన శాస్తి జరిగింది, నీ మాట వినక నేనేమి విత్తానో, ఏది విత్తకూడదో దాన్ని విత్తాను, ఇప్పుడు కొయ్యకూడని పంట కోస్తున్నాను, ఫలాన్ని అనుభవిస్తున్నాను, మోసపోయాను, క్షమించు ప్రభువా. ఏడుస్తున్నాడు. అతని పాపాన్ని క్షమించిన ప్రభు అన్నాడు, యాకోబు నీ మామ నీకు చేసినదంతా నేను చెప్పరే చూసి తిని. వింటున్నారా? యాకోబుతో ప్రభు చెప్తున్నాడు, నీ మామ నీకేం చేశాడు అదంతా చూశాను. మరి చూసి ఏం చేస్తున్నాడు? మౌనం ఎందుకున్నాడు? ఉంటాడండి, ఉండాలి. మౌనంగా ఉండిపోయాడు. 10 సార్లు వాగ్దానాలున్న యాకోబుని లాబాను మోసం చేస్తుంటే, 10 పర్యాయాలు వాగ్దానాలున్న పిల్లలను సాతాను మోసం చేస్తుంటే, ఈ లాబాను ఎవడో తెలుసా? కుయుక్తిపరుడు. ఈ లాబాను ఎవడో తెలుసా? యుగ సంబంధమైన దేవత. ఈ లాబాను ఎవడో తెలుసా? ఒక అపవాది. అపవాదికి సాతానుకు సాంకేతం ఈ లాబాన్. ఒక అన్యుడు. కానీ యాకోబు ఎవరు? వాగ్దానం ఉన్నవాడు.
వాగ్దానం అని యాకోబు లాబాను చేతులు ఎలా మోసపోయాడు. అక్కడ విత్తాడు, ఇక్కడ చాలామంది ఆత్మీయులు మోసపోతున్నారు. గత వారం కాక పై వారం నేను చెప్పాను, ఎవడు దేవుని మాటగా తీసుకోలేదు. గత వారం కాక పై వారం చెప్పాను, మనము అపవాది తంత్రములను ఎరుగని వారము. అపవాది తంత్రాలు ఎలా ఉంటాయో మీతో మాట్లాడాడు ప్రభు. ఒక్కడు హృదయంలోకి తీసుకున్నారా? ఒక్కరు మనసులోకి ఆ మాట తీసుకున్నారా? అసలు దేవుని మాటగా గౌరవించారా? తలొగ్గారా? పశ్చాత్తాపడ్డారా? నో. యాకోబు మోసపోయిన తర్వాత 10 సార్లు మోసపోయిన తర్వాత ఏడుస్తున్నాడు. తగిన శాస్తి జరిగింది ప్రభువా, నన్ను క్షమించు. అప్పుడు ప్రభు అంటాడు, యాకోబు, నీ మామయ్య అయిన లాబాను నీకు చేసిందంతా నేను. మరి చూశాడు దేవుడు అంటే చూడటం లేదా? వినండి, చూడటం లేదా? చూస్తున్నాడు. తన పిల్లలకు భూమి మీద ఎంత అన్యాయం జరుగుతుందో చూస్తున్నారు. అరే, టీవీ ఛానల్స్ నిండా ఏ న్యూస్ ఛానల్లో చూసినా సేవకులను పొల్లున అమ్ముకుంటున్నారు. సేవకులు తప్ప ఎవరు దొరకలేదా? ఒక్క నూనె చూసా తీసుకోండి రా బాబు బాగుపడతారని చెప్పిన పాస్టర్లను ఎందుకు పొల్లున బజార్లో పెడుతున్నారు? ఇంత అల్లరి దేవుడి పిల్లల మీద జరుగుతున్నా దేవుడు ఎంత మౌనంగా ఉంటున్నాడో తెలుసా? ఉండాలి. తన సేవకులకు అవమానాలు ఎదురవుతున్నా ఒకసారి ఆయన మౌనంగా ఉంటాడు. మీకు అర్థమవుతుందా? లాబాను యాకోబుని మోసం చేస్తున్నాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు మోసం చేశాడు. తన కష్టానికి తగిన ఫలం తను అనుభవించకుండా చేశాడు. పగలు ఎండకెండి రాత్రి మంచుకు తడిస్తే యాకోబు కష్టాన్ని గుర్తించలేదు. వివాహం ద్వారా మోసం చేశా. ఇదే వాగ్దానం ఉందిగా, వాగ్దానం ఉన్నవాడు ఎలా మోసపోయాడు? మోసం చేసి వీడు విత్తిన పంట అది. అక్కడ విత్తాడు మోసం, ఇక్కడ మోసపోయాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వెందుకు మోసపోతున్నావో తెలుసా? మోసం అనే విత్తనం నువ్వు విత్తావు, నువ్వే మోసపోతున్నావు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. నీవేమి విత్తుతావో అదే పంట కోస్తావు. నువ్వు అదే కోసాడు యాకోబు. ఏడుస్తున్నాడు. ఇప్పుడు తగిన శాస్తి జరిగింది ప్రభువా అంటూ తల పట్టుకొని ఏడుస్తున్నాడు. నన్ను నా పదనారాము తీసుకొని వెళ్ళిపోయాయి. అయ్యా, పదనారాము నుండి నన్ను తీసుకొని వెళ్ళిపో ప్రభువా. నా అన్న దగ్గరికి వెళ్ళిపోతా, నా నాన్న దగ్గరికి వెళ్ళిపోతానయ్యా, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. ఏడుస్తున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, యాకోబు, నీ మామ అయిన లాబాను నీకు చేసినదంతా నేను. మరి ఎందుకు ప్రభు మౌనంగా ఉన్నావు? అవును, దాని ఫలాన్ని నువ్వు అనుభవించాలిగా, దాని తగిన శాస్తి నీకు తగలాలిగా. అందుకని మౌనంగా ఉన్నా. తగిన శాస్తి జరిగిందని ఒప్పుకున్నావుగా, గుర్తించావుగా. అక్కడ నేను మోసమనే విత్తనం వేశాను, ఇక్కడ మోసపోయాడు. ఒక్కసారి మోసపోయాడు, 20 సంవత్సరాలు ఏడ్చాడు. దయచేసి మీ హృదయంలోకి తీసుకోండి. ఒక్కసారి చేసిన పనికి 20 సంవత్సరాల దుఃఖం, 21 సంవత్సరాల దాసత్వం, 21 సంవత్సరాలు వాగ్దానాలు ఉన్నాయి. అనుభవించాడా? నో. ఈరోజు చాలా మందికి వాగ్దానాలు ఉన్నాయి. అదేమంటే సేవకుడు చెప్పిన ప్రవచనం అబద్ధం. ఓరి ఎదవా, నువ్వు ఎదవు. వాక్యం ఏమంటుందో తెలుసా? వాగ్దానం ఉంది, యాకోబుకి అనుభవించలేదు. దానికి కారణం దేవుడు సమర్థుడు కాడు. యాకోబు యొక్క చేతగానితనం. యాకోబు విత్తిన పంట మోసం చేశాడు, మోసపోయాడు. 20 సంవత్సరాలు దుఃఖాన్ని వెళ్ళబుచ్చాడు. అప్పుడు ఏడ్చాడు, ప్రభువా నాకు తగిన శాస్తి జరిగింది. అప్పుడు ప్రభు ప్రత్యక్షమై అంటున్నాడు, నీ మామయ్య అయిన లాబాను నీకేం చేశాడో నేను చెప్పరే, చూశాను.
అప్పుడు యాకోబు అంటాడు, ఎందుకు ప్రభువా మరి మౌనంగా ఉన్నావు? 10 సార్లు నా మామ జీవితాన్ని మార్చాడే, నా పెండ్లి వాగ్దానం ఉన్న నా జీవితంలో పెండ్లి విషయంలో మోసం చేశాడే, ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? నిన్ను ఒప్పించాలి, తగిన శాస్తి జరిగిందని నీ నోడుతూ ఒప్పించాలి కనుక 20 సంవత్సరాలు నేను మౌనంగా ఉన్నాను. ఇప్పుడు నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావు కనుక నీతో మాట్లాడుతున్నాను. నీ మామయ్య అయిన లాబాను నీకు చేసిందంతా నేను చూశాను. అవునరా, దేవుడు గుడ్డోడు కాదు, నీ భర్త గుడ్డివాడు, నీవు గుడ్డిదానవు, నీ తోటి వారు గుడ్డివారు. సేవకుడు ఎవడో తెలుసా? కనులున్న గుడ్డివాడు. అవునా అయ్యగారు? బైబిల్ ఏం చెప్తుంది? నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు అంటే వాడు కళ్ళున్నాయి, కళ్ళుండి గుడ్డోడు. దేవుడు చెప్తాడు, కానీ గుడ్డోళ్ళ యాక్టింగ్ చేయాలి, నాకేం తెలియదు. కన్నులున్న గుడ్డివాడు ఎవడంటే సేవకుడు. కానీ నీ భర్త గుడ్డివాడు, నువ్వేం చేస్తున్నావో తెలియదు, నువ్వు చేసే మోసం ఆయనకి తెలియదు. నీ భార్య గుడ్డిది, నీవు చేసే మోసం నీ భార్యకు తెలియదు. నీ బిడ్డలు గుడ్డివారు, సమాజం గుడ్డిది. కానీ దేవుడు గుడ్డివాడు కాదు, తన సేవకుడు గుడ్డివాడు కాదు. తన సేవకుడు ఎవడు అంటే బైబిల్ చెప్తుంది, కన్నులున్న చెవులుండి చెవిటివాడు, కళ్ళుండి గుడ్డివాడు, నోరుండి మోగవాడు. సేవకుడేమో కనులున్న గుడ్డివాడు, కానీ లోకమంతా గుడ్డిది. నువ్వు చేసే మోసం లోకానికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. నేను చూశాను అంటున్నాడు ప్రభు. స్తోత్రం. నువ్వెవరిని మోసం చేసావో నేను చూశాను. నీ మామ నీకు చేసిందంతా, నీ మామ అయిన లాబాను నీకు చేసినదంతా చూశాను. ఎందుకు ప్రభువా? నా మామ నన్ను 10 సార్లు మోసం చేస్తుంటే, నా మామ నా వివాహ విషయంలో మేరు మోసం చేస్తే ఎందుకు ప్రభువా నువ్వు చూస్తూ ఉన్నావు? తగిన శాస్తి నీకు జరగాలి కనుక ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడి ఏడుస్తున్నావు కనుక నీకు ఒక వాగ్దానం చేస్తున్నా. ఇక నష్టపోయావు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 21 సంవత్సరం నువ్వు నష్టపోయావు. కన్నీళ్ళు విడిచావు, ఏడ్చావు, కన్నీళ్ళు విడిచావు, ఏడ్చావు. 21 సంవత్సరాలు రోదన చేశావు. యాకోబు కూడా 20 సంవత్సరాలు నష్టపోయాడు. నష్టపోయిన తర్వాత ఏడ్చాడు, ప్రాధేయపడ్డాడు, గుండె పట్టుకున్నాడు, రోదన చేశాడు. ప్రభువా, నా మామయ్య అయిన లాబాను ఎందుకు నన్ను మోసం చేస్తుంటే నువ్వు మౌనంగా ఉన్నావు? యాకోబు, నీ మామయ్య అయిన లాబాను నీకు చేసిందంతా నేను చూశాను. చూసి ఎందుకు ఊరుకున్నావు ప్రభువా? నువ్వు విత్తిన పంట కొయ్యాలిగా, ఆ పంట నువ్వే తినాలిగా. 20 సంవత్సరాలు తిన్నావు, ఏడ్చావు, పగలు ఎండకెండావు, రాత్రి మంచుకు తడిచావు, జీవితాన్ని శాపగ్రస్తం చేసుకున్నావు, దుఃఖభరితం చేసుకున్నావు. 10 మార్లు నీ మామ నిన్ను మోసం చేశాడు, పోయావు. ఇప్పుడు పశ్చాత్తాపతుడవై ఏడుస్తున్నావు కనుక నీ తండ్రిగా చెప్తున్నాను, ఒకసారి నీ కన్నులు పైకెత్తి చూడు. స్తపులు కూడా దేవుని మహిమపరచండి. నీ కన్నులు పైకెత్తి చూడు అని చెప్పాడు. నీ మామ నీకు చేసిందంతా నేను చూశాను. ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడి ఒప్పుకుంటున్నావు కనుక నీ కన్నులు పైకెత్తి చూడు అన్నాడు. ఎందుకు ప్రభువా? ఇప్పుడు నీ మామ నిన్ను మోసం చేశాడే, ఈ మందంతా నీ ముందుంచి పొడలు కానీ సారలు కానీ పుడితేనే నీవి, లేకపోతే మిగతా నేను నావన్నాడు కదా. ఒకసారి నీ కళ్ళు పైకెత్తి చూడు, నేను అద్భుతం చేస్తున్నాను. ప్రభు, అద్భుతం చేయొద్దు కానీ నన్ను నా తండ్రి ఇంటికి తీసుకుని వెళ్ళిపో ప్రభువా. కానీ ఇక్కడే నిన్ను మోసపోయిన చోటే నీ తలపెత్తుతాను. యాకోబు, 21 సంవత్సరాలు ఏడ్చావుగా, చాలిక. 21 సంవత్సరాలు దుఃఖపడ్డావుగా, చాలు. 21 సంవత్సరాలు నష్టపోయావుగా, చాలు. 21 సంవత్సరాలు నిట్టూర్పులు విడిచావుగా, చాలు. నీ పాపాన్ని ఒప్పుకున్నావు కనుక నీ కనులు పైకెత్తి చూడు. కనులు పైకెత్తి చూశాడు. తన మామ అంతకు ముందే చెప్పెళ్ళాడు, యాకోబో, ఈసారి నీ జీతం ఏంటో తెలుసా?
పొడలు కానీ మచ్చలు కానీ పుట్టినవి నీవి, మిగతా అన్నీ దేవుడు అన్నాడు నీ కళ్ళు పైకెత్తి చూడు అన్నాడు. చూశాడు. గొర్రెలను దాటుచున్న పొటేళ్ళు, పొడలు, సారలు గలవై ఉన్నాయి, కనేవన్నీ కూడా ఆయనకు సంబంధించినవే పుడుతున్నాయి. స్తోత్రం చెప్పండి. మనుషులు మోసం చేస్తారు, మనుషులు మోసం చేస్తారు, దేవుడు ఆదరిస్తాడు. దేవుడు ఆదరిస్తాడు. ఒక్క మోసానికి 10 సార్లు మోసపోయాడు యాకోబు. దయచేసి ఈ మాట మీరు వినండి. మీ జీవితంలో ఎవరినైనా ఒక్కసారి మీరు మోసం చేసి సంతోషపడతారు, కానీ అదే మీ లైఫ్లో 10 సార్లు మోసపోవలసి వస్తుంది. ఖచ్చితం ఇది. అప్పుడు ప్రాధేయపడతావు, ఏడుస్తావు. ఒక్కసారి కోసిన దాన్ని, ఒక్కసారి విత్తిన దాన్ని 21 సంవత్సరాలు పంట తిన్నాడు యాకోబు. మనం ఒక్కసారి చేసిన పాపం, ఒక్కసారి దేవుని మాటకు వ్యతిరేకత సంవత్సరాలు అనుభవించాల్సి వస్తుంది. దేవుని పిల్లలమైన మన వల్ల ఉండకూడదని మీకు 2 చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను. యాకోబు నీ కనులెత్తి చూడు అని చెప్పాడు. యాకోబు అలా కనులెత్తి చూశాడు. ఒక మాట చెప్పున, 21 సంవత్సరాలు తాను విడిచిన కన్నీళ్ళు, 21 సంవత్సరాలు తను ఎదుర్కొన్న మోసం, తను అనుభవించిన మోసం, 21 సంవత్సరాలు తను అనుభవించిన టెన్షన్, 21 సంవత్సరాలు తన పాపం వలన తన మీదకు వచ్చిన ఉపద్రవం. ఒక్కసారి అలా కనులెత్తి ప్రభు వైపు చూశాడు. 21 సంవత్సరాలుగా తన మీద ఉన్న మోసం, తను అనుభవించిన మోసం, తను విడిచిన కన్నీరు, తాను విడిచిన నిట్టూర్పులు, తాను అనుభవించిన శ్రమంతా ఒక్కసారి మనపూర్వకంగా కనులెత్తి చూస్తే ప్రభువు చెప్పాడు, కనులెత్తి చూడు, నీ మామ నీకు చేసిందంతా నేను చూశాను, కనులెత్తి చూడు అన్నాడు. కనులెత్తి చూశాడు. 21 సంవత్సరాలుగా తాను విడిచిన కన్నీరు ఒక్కసారి దేవుడు అలా గాలి పొట్టును ఎగరగొట్టినట్లు తన నిట్టూర్పులను దేవుడు ఎగరగొట్టాడు. ఈ రాత్రి చెప్తున్నాను, నన్నెవరు మోసం చేశారో, నిన్నెవరు మోసం చేశారో, మోసాన్ని ఫలితంగా అనుభవిస్తున్నావు. ఎన్ని సంవత్సరాలుగా దుఃఖాన్ని, శ్రమ, బాధ, నిట్టూర్పు అనుభవించా. యాకోబు చూడండి, పెళ్లి చేసుకోవటానికి ఎంత టైం స్పెండ్ చేశాడు చెప్పరే? 14 సంవత్సరాలు. బాబోయ్! అంతే. మరి పాపానికి ఉన్న గొప్ప శక్తి ఏంటో తెలుసా? జస్ట్ వెళ్ళొచ్చేద్దాం అనుకుంటాం, టైం ఎంత అవుతుందో తెలియదు. పాపానికి ఉన్న గొప్ప శక్తి ఏంటో తెలుసా? నీ టయాన్ని వృధా చేయిస్తుంది పాపం. మనలో అందరం ఇలా నష్టపోయాం. వెళ్ళిన టయానికి, వచ్చిన టయానికి, రావాలనుకున్న టయానికి కుదరదు. యాకోబు వెళ్ళిన టైం, వచ్చిన టైం చాలా అయిపోయింది. 21 సంవత్సరాలు. నీ పాపం విలువైన నీ సమయాన్ని దొంగిలించేస్తుంది. దేవుని కొరకు, నీ కుటుంబాశీర్వాదం కొరకు కష్టపడవలసిన విలువైన సమయం అంతా పాపం కాడ అయిపోతుంది. ఏదో ఆలోచిస్తూ కూర్చుంటావు, పిచ్చెక్కిన వాళ్ళలాగా నీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. 21 సంవత్సరం అలా వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాడు, కానీ 21 ఇయర్స్ అక్కడే ఉండిపోయాడు. పాపం చేయటానికి వెళ్ళిన వాడు కూడా జస్ట్ వెళ్ళొచ్చేస్తామనుకుంటాడు. టైం అరగంట, గంటన్నర, 2 గంటలు గడిపేస్తాడు. మొదట పాపం చేసే వాళ్ళలో టైం వేస్ట్ అయిపోతుంది. యాకోబు జీవితంలో అదే వేస్ట్ అయింది. వాగ్దానాలు అనుభవించబోడగల కారణం టైం వేస్ట్ చేశాడు. నెంబర్ 2, యాకోబు జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? జస్ట్ వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాడు, కానీ 21 సంవత్సరం అక్కడ వేస్ట్ అయిపోయింది. ఒక మాట చెప్పున, పాపము వలన మోసపోతున్న వాడెవడైనా, పాపము వలన మోసపోతున్న వాడెవడైనా, నేనైనా నీవైనా,
ఎన్ని వాగ్దానాలున్నా టైం వేస్ట్ అయిపోతుంది. వాగ్దానాలున్న యాకోబు 16 వెళ్ళి పాపం చేత పట్టబడ్డాడు, తాను విత్తిన మోసం చేత పట్టబడ్డాడు. టైం వేస్ట్ అయిపోయింది. 21 సంవత్సరం. వాగ్దానాలు ఉన్నాయి, ఒక్క వాగ్దానం అనుభవించలేదు. దేవుడే స్వయంగా వాగ్దానం చేశాడు, ఒక్క వాగ్దానం అనుభవించలేదు. 2 వెళ్ళాల్సిన దూరం కన్నా ఎక్కువ వెళ్ళిపోతాడు. ఎవరు? పాపంలో ఉన్నవాడు. ఇప్పుడు యాకోబు 16 తన మేనమామ ఇంటికని వెళ్ళాడు. తన మామ ఎక్కడికి పంపించాడు? మందను కాయటానికి అరణ్యానికి పంపించాడు. తన భార్య కోసం, తను ఇష్టపడిన దానికోసం ఎంత దూరం పయనించాడో యాకోబు. అంటే పాపం 2 పనులు చేస్తుంది. నీ టైం అంతా వేస్ట్ చేస్తుంది. నువ్వు గడపాలనుకున్న సమయం కన్నా ఎక్కువ సమయం గడిపేటట్లు చేస్తుంది. ఏంటి? పాపం. 2 వెళ్ళాలనుకున్న దూరం కన్నా ఎక్కువ దూరం వెళ్ళేటట్టు చేస్తుంది. 16 వెళ్ళిన యాకోబు 16లో ఉన్నాడా? అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యం నుండి ఇంకో అరణ్యానికి వెళ్ళాడు. మందను కాస్తూ తిరిగాడు. ఇంత దూరం ఎందుకు తిరిగాడు యాకోబు? పాపం. పాపం. ఈ రాత్రికాల సమయంలో ఇదంతా అనుభవించిన యాకోబు ఒకవైపు టైం వేస్ట్ అయిపోయింది, రెండో వైపు వెళ్ళాల్సిన దూరం కన్నా ఎక్కువ వెళ్ళి అలసిపోయాడు. ఎంత దూరం నడిచాడు, అలసిపోయాడు. ప్రభువా, ఒక్కసారి మోసం చేశాను, 10 సార్లు మోసపోయాను. నేను ఏమి విత్తానో అదే పంట కోసాను. ఒక్కసారి చేసిన దానికి 21 సంవత్సరం దుఃఖాన్ని అనుభవించానని ఏడ్చిన యాకోబుని ప్రభు అన్నాడు, కన్నులెత్తి చూడు అన్నాడు. కన్నులెత్తి చూశాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడు తెలుసా? 21 సంవత్సరాలుగా తన శాపం, తన కీడు, తన నిట్టూర్పు దేవుని వైపు కన్నులెత్తి చూడగానే ఎగిరిపోయేటట్లు చేశాడు. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నీతో కూడా చెప్తున్నాడు, చాలా సంవత్సరాలు వాగ్దానాల నుండి టైం వేస్ట్ అయిపోయింది. నువ్వు ఉత్తిత్తి వాడవు కాదు, వాగ్దానాలు ఉన్న వ్యక్తివి. కానీ ఎందుకు వాగ్దానం అనుభవించిపోయావు? నీ టైం పాపం దగ్గర వేస్ట్ చేసేసావు. ఎందుకు వేస్ట్ చేయాల్సిన తెలియకడుగుతున్నా. వేస్ట్ చేశాడు యాకోబు. నెంబర్ 2, వెళ్ళాల్సిన దూరం కన్నా ఎక్కువ దూరం పయనించి అలసిపోయాడు. ఎందుకు అంత దూరం వెళ్ళాలి? ఏడ్చాడు, ప్రభువా అలసిపోయానయ్యా, మోసపోయానయ్యా, 21 సంవత్సరాలుగా నా పాప ఫలితాన్ని అనుభవిస్తున్నానయ్యా. కన్నీళ్లు విడవని రాత్రి లేదయ్యా, మనశ్శాంతిగా పడుకున్న రాత్రి లేదయ్యా, నా మంచు మీద పండుకున్న నిద్ర పట్టిన రాత్రులు ఎన్నున్నాయి ప్రభువా. నిట్టూర్పులు విడుస్తూ గడిపాను ప్రభువా. పగలు ఎండుకన్నాను, రాత్రి మంచుకు తడిచానయ్యా. ఫలితాన్ని తిన్నానా? తినలేదయ్యా. మోసపోయానయ్యా, నా పాప ఫలితాన్ని అనుభవిస్తున్నానయ్యా అంటూ పశ్చాత్తప్తుడై యాకోబు ఏడ్చాడు. ఏడ్చిన రాత్రే ప్రభువు అతనికి ప్రత్యక్షమై చెప్పాడు, నీ కన్నులెత్తి చూడు. ఈ రాత్రికాల సమయంలో నీ పాపము ఎన్ని సంవత్సరాలుగా నిన్ను తరుముతుందో, నీ అవిధేయత ఎన్ని సంవత్సరాలుగా నిన్ను కన్నీరు విడిచేటట్టు చేస్తుందో, నీలో ఉన్న అక్రమం ఎంత టైం వేస్ట్ చేయించిందో, ఒక స్త్రీ దగ్గర, ఒక పురుషుడి దగ్గర, నీ పాపం వెళ్ళాల్సిన దూరం కన్నా ఎక్కువ దూరం నేను ప్రయాణం చేయించి అలసిపోయేటట్టు చేసిందేమో. అలసిపోయావేమో. 21 సంవత్సరాలుగా నీ పాపమును బట్టి యాకోబు పాపమును బట్టి యాకోబు కన్నీళ్ళు విడిచినట్లు నీ పాపము నేను తరుముతుంటే శాంతి లేక, సమాధానము లేక, సంతోషం లేక, నిట్టూర్పులు విడుస్తూ, రోదన చేస్తూ, అంగులారుస్తూ, నిద్రపట్టక తల్లడిల్లుతూ గడుపుతున్న రోజులు ఉన్నాయేమో. ఈ రాత్రి చెప్తున్నాను, ఎంతకాలం, ఎన్ని వచ్చరాలుగా నీ పాపము చేతను పట్టబడి నిట్టూర్పులు విరుస్తున్నావో, నీ పాపము యొక్క ఫలాన్ని నువ్వు కోస్తూ ఉన్నావేమో. ఈ రాత్రి యాకోబు వలె ఏడువు, ప్రభువా నేను చేసిన దానికి తగిన శాస్తి అనుభవిస్తున్నా, నా పాపమే దీనికి కారణమయ్యా అంటూ కన్నీళ్ళు విడుస్తావా? అయితే నీతో కూడా నా ప్రభు చెప్తున్నాడు, కన్నులెత్తి చూడు.
కనులెత్తి చూడు, నీ కొదువను నేను పూడ్చబోతున్నాను. కనులెత్తి చూడు, నీ పాప ఫలితాన్ని తుడిచివైపోతున్నాను. కనులెత్తి చూడు, నీ నిట్టూర్పును పొట్టువలే ఎగరగొట్టబోతున్నాను. నీ దుఃఖాన్ని సమసిపోయేటట్లు చేయబోతున్నాను. కనులెత్తి చూడు అంటావా అని ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు. నీ గుండె నిండా బురువెక్కిన సమస్యనా, కన్నులు పైకెత్తి చూడు. 10-15 సంవత్సరాలుగా నీ పాపం భారం నీ మీద పడి అలసిపోయావా? టైం అంతా వేస్ట్ అయిపోయిందా? వాగ్దానాలు అనుభవించలేకపోయావా? కన్నులెత్తి చూడు, కన్నులెత్తి చూడు. ఈ రాత్రి నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కనులెత్తి చూడు. నీ పాప ఫలితం నిన్ను విడిచిపోబోతుంది. యాకోబు, నీ మామ నీకు చేసిందంతా చూశాను. నీకెవరేం చేశారో ప్రభు చూస్తున్నాడు. నీవేం చేసావో చూస్తున్నాడు. ఎవరేం చేశారో ప్రభు చూస్తున్నాడు. నా జీవితంలో, నీ జీవితంలో ఎవరు ఏం చేశారో ప్రభు చూస్తున్నాడు. నీ మామ నీకు చేసిందంతా నేను చూశాను. ఆ మాట నీతో చెప్పడా? నీవు చేసిందంతా నేను చూశాను. ఇతరులు నీకు చేసిందంతా చూశాను. కనులెత్తి చూడు. కనులెత్తి చూశాడు. అంతే, రాత్రికి రాత్రి యాకోబు బంధకాలు తెంపివేయబడ్డాయి. ఆమని చెప్పండారా? యాకోబు కన్నీరు తుడిచివేయబడింది. ఒక్క రాత్రిలో అద్భుతం జరిగింది. తన మామ చేసిన అన్యాయం అంతా దేవుడు ఒకే ఒక రాత్రికి తుడిచివేశాడు. కానీ పంట 21 సంవత్సరం తిన్నాడు. ఇత్తిన పంట 21 సంవత్సరం తిన్నాడు. తిన్న తర్వాత ఏడ్చాడు. అంతే, 21 సంవత్సరాలు ఇచ్చిన కన్నీరు ఒక్క రాత్రి దేవుడు కనులెత్తి చూశాడు. తన నిట్టూర్పు విడిచిపెడింది. 16 బంధకాలు తెంచబడ్డాయి. అదుగో మరలా బెర్షెబా వైపు ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. 21 సంవత్సరాల బంధకాలు అతడు కనులెత్తి చూసినప్పుడు తెంచబడ్డాయి. 21 సంవత్సరాల నిట్టూర్పులు అతడు కనులెత్తి చూసినప్పుడు తెంచబడ్డాయి. అందుకని కీర్తనకారుడు అంటాడు, కొండల వైపు నా కనులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? నేను అంటాను, ప్రభు ద్వారాలు మూస్తే. కానుక ఇవ్వటానికి వచ్చిన వాడు కూడా జోబుల్లో చేయి పెట్టి తీసేస్తాడు, ఒట్టి చేయి తీస్తాడు. మీకు తెలుసా, దేవుడు సహాయం చేయకపోతే, ఒక్కసారి దేవుడు అలా మూస్తే ఎవడు తేలేడు. దేవుడు తెరిస్తే ఎవడు మోయలేడు. యాకోబు ఒక్కసారి జీవితంలో బంధకాలు తెంచేశాడు. బెర్షెబా వైపు వెళ్ళిపోతున్నాడు. కనులెత్తి చూసిన యాకోబు 21 సంవత్సరాల నిట్టూర్పు నుండి బయటకు వచ్చాడు. ఈ రాత్రి ఒక దైవ సేవకునిగా చెప్తున్నాను, నీవెంత కన్నీళ్ళు విడుస్తున్నావో, నీ పాప ఫలితం ఎంత హృదయం బరువెక్కిపోయిందో. అన్నిటికంటే బరువేంటో తెలుసా? పాపం. అన్నిటికంటే భారం ఏంటో తెలుసా? పాపం. మనశ్శాంతి లేకుండా చేసేది ఏంటో తెలుసా? పాపం. కనులకు నిద్ర పట్టుకుండా చేసేది ఏంటో తెలుసా? పాపం. నిట్టూర్పులు విడిచేటట్టు చేసేది ఏంటో తెలుసా? పాపం. ఇతరులు నిన్ను మోసం చేసేటట్టు చేసేది ఏంటో తెలుసా? పాపం. నీ సమయాన్నంతా వృధా చేసేది ఏంటో తెలుసా? పాపం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాపమును గూర్చి పశ్చాత్తాపడగలిగితే దావీదు వలె ఇస్సోపుతో నన్ను కడకండయ్యా, హిమము కట్టి నన్ను తెల్లగా చేయండయ్యా. నా పాపము నీ ఎదుట ఉంది, నా దోషం నీకు తెలిసే ఉంది, నా అతిక్రమం నీవు దాచిపెట్టావు ప్రభువా. ఇనుప గంటముతో నీ గ్రంథంలో రాయబడి ఉంది ప్రభువా. ఇస్సోపుతో నన్ను కడకండయ్యా, నన్ను పవిత్రపరచండయ్యా. నా పాప ఫలితం ఆ భారాన్ని మొయ్యలేకపోతున్నాను ప్రభువా.
ఈ అశాంతి కలవరాల మధ్య నా జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాను. నీ వాగ్దానాలు కూడా నాకు అనుభవించకుండా పోతున్నాను ప్రభా, నన్ను క్షమిస్తావా? మోసం చేశాను, మోసపోయాను. పంట కోస్తున్నాను, ఇంకెన్ని సంవత్సరాలు ప్రభు ఈ పంట తినాలి? ఇప్పటికే 5, 10, 12, 14, 20, 21 బాబోయ్, పంట కోస్తున్నావు, పంట తింటున్నావు. అయ్యో నన్ను క్షమించమని నీ చేతులు పైకెత్తగలిగితే ఈ రాత్రి నా ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? కన్నులు, అందరూ చెప్పండి, కనులెత్తి చూడు. ఆ రాత్రి పాపాన్ని ఒప్పుకున్న యాకోబు కనులెత్తి చూశాడు. 21 సంవత్సరాల పాప బంధకాలు దేవుడు తెంచి పారేశాడు. స్థాపనలు కూడా దేవుని 21 సంవత్సరాల నిట్టూర్పులు ఎగరగొట్టేశాడు. తన కన్నీళ్ళు ప్రతి బాష్ప బిందువు తుడిచివేశాడు. మనసులో నెమ్మదిచ్చాడు, సమాధానమిచ్చాడు. కంటి నిండా నిద్రపోయే కృప యాకోబుకిచ్చాడు. ఆ రాత్రంతా దేవునితో పెనుకులాడుతూనే ఉన్నాడు. నీ నిట్టూర్పుల్లో, నీ వేదనలో ప్రభు వైపు చేతులెత్తుతావా? ప్రభు వైపు నీ కనులెత్తుతావా? కొండల వైపు నా కనులెత్తుచున్నాను, కొండల వైపు నా కనులెత్తుచున్నాను, రాసుల వైపు నా కనులెత్తుచున్నాను, మనుషుల వైపు నా కనులెత్తుచున్నాను, ధనవంతుల వైపు నా కనులెత్తుచున్నాను, లోక సంబంధుల వైపు నా కనులెత్తుచున్నాను, నా రక్త సంబంధికుల వైపు నా కనులెత్తుచున్నాను, స్తోమత కలిగిన వారి వైపు నా కళ్ళెత్తుచున్నాను. యెహోవా వారి వైపు, వీరి వైపు, రాసుల వైపు, రాజ్యాల వైపు, ధనికుల వైపు, సామంతుల వైపు, రక్త సంబంధికుల వైపు, కుల గోత్రికుల వైపు, నా అవసరతలు తీర్చగలిగిన వారు వీరే అని ఎవరు అనుకున్నారో వారి వైపు నా కనులెత్తి చూశాను. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? మా మామ వైపు కళ్ళెత్తి చూశానయ్యా, 10 మార్లు నన్ను మోసం చేశాడయ్యా. వింటున్నారా? నా మామ వైపు నేను మోసం నా మామ వైపు కళ్ళెత్తి చూశానయ్యా, 10 మార్లు నన్ను మోసం చేశాడయ్యా. నీ వైపు నాకు కళ్ళెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలననే కదా. ఆయన వైపు కనులెత్తిన వారికి సహాయాన్ని అందిస్తాడు. ఆయన సహాయం అందిస్తాడు. లాబాను వైపు కనులెత్తాడు, మోసపోయాడు. 10 మార్లు మనుషులు ఇంతే, కానీ దేవుని వైపు కనులెత్తాడు. 21 సంవత్సరం నిట్టూర్పులు దేవుడు విడిచివేశాడు. దేవునికి మహిమ కలుగురుగాక. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభు నీతో కూడా చెప్తున్న మాట, మీ కన్నులు పైకెత్తి చూడుడి. చెప్పండి హల్లెలూయా. మీ కనులెత్తి చూడండి. రాజుల వైపు కాదు, రాజ్యాల వైపు కాదు, ప్రజల వైపు కాదు, రక్త సంబంధికుల వైపు కాదు, మనుషుల వైపు కాదు, ధనికుల వైపు కాదు, సామంతుల వైపు కాదు, అవసరత తీరుస్తారనుకున్న వారి వైపు కాదు, దేవుని వైపు కన్నులెత్తండి. అది మర్చిపోయారే. దేవుని వైపు కన్నులెత్తే అనుభవం మర్చిపోయారే. ఎవరి వైపు కన్నులెత్తి చూస్తున్న రోజుల్లో దిగజారిపోతున్న ఆత్మీయ అనుభవాలు కలిగిన వారు ఎక్కువైపోయారే. ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కన్నులు పైకెత్తి చూడండి. అలా కన్నులు పైకెత్తి చూసిన 2 ఆత్మీయ యాత్ర చేసిన వ్యక్తులను మీ ముందు క్లుప్తంగా ఉంచి ముగిస్తాం. కన్నులు పైకెత్తి చూశారు 2. వారిద్దరు చూపుల్లో తేడా ఏంటి? 2 కన్నులు పైకెత్తి చూశారు. ప్రభువు చెప్పాడుగా, కన్నులెత్తి చూడండి. 2 ఆత్మీయులే. మీరు నా వైపు చూడండి. 2 ఆత్మీయులే. 2 కూడా 600 మైళ్ళ దూరం దేవుని మీద నమ్మకంతో అడుగులో అడుగేస్తూ విశ్వాస యాత్ర చేస్తున్నవారు.
ఇద్దరులో ఎవరు తక్కువ వారు కాదు. ఇద్దరు ఆత్మీయులే, ఇద్దరు నీతిమంతులే, ఇద్దరు ఆత్మ సంబంధమైన యాత్ర ప్రారంభించిన వారే. ఇద్దరిని దేవుడు ఆశీర్వదించాడు. ఇద్దరికి గొర్రెలు, మేకలు, గొడ్లు, ఐశ్వర్యాన్ని దేవుడిచ్చాడు. కానీ ఒక దినం వచ్చిన రోజున ప్రభువు చెప్పాడు, కనులెత్తి చూడండి అని. అప్పుడు ఈ ఇద్దరు ఏం చూశారో మీతో చెప్తున్నాను. అందులో మొదటి వ్యక్తి లోతు. అతడు కనులెత్తి ఏం చూశాడు? బైబిల్లోని చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వాక్యం. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వాక్యం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూశాడు. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలె, ఐగుప్తు దేశం వలె నీరు పారు దేశమై ఉండెను. లోతు కనులెత్తి ఏం చూశాడు చెప్పాలి? యోర్దాను ప్రాంతం. నీ తల్లు పైకెత్తాలి. ఇద్దరు ఆత్మీయులే. ఒకరు కనులెత్తి యోర్దాను ప్రాంతాన్ని చూశారు. లోతును అబ్రహాము విడిచిపోయిన తర్వాత, అంటే దేవుడు ఎడగొడతాడా? దేవుడు ఎడగొడతాడా? ఇద్దరు ఆత్మీయులను దేవుడు ఎడగొట్టేశాడు. ఇద్దరు కలిసి నడిచిన వారే. ఊరు అను ప్రాంతం నుండి సింధూర మస్తకి వృక్షం చేరే వరకు కూడా ఇద్దరు కలిసి నడిచారు. అనేక సంవత్సరాలు, ఇంచుమించు 21 సంవత్సరం పైన ఇద్దరు కలిసి నడిచారు. వరుసకు బాబు కొడుకులు అవుతారు. ఇద్దరూ ఆత్మీయ యాత్ర చేశారు. కానీ ఆశీర్వదించాల్సి వచ్చిన సమయానికి వచ్చేసరికి దేవుడు లోతుని అబ్రహాముని దేవుడు చెప్పరే విడదీసేశాడు. ఒక మాట బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అబ్రహాముతో ఉన్నంత వరకు లోతు ఆస్తి విస్తరించింది, ధనికుడయ్యాడు. సరే, దేవుడు వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధ తెచ్చాడు, గొడవలు పెట్టాడు, విడగొట్టాడు దేవుడు. అలా చేస్తాడా దేవుడు? చేస్తాడు. ఎవరు నీతో ఉంటే నీ భక్తి పాడైపోద్దో, ఎవరు నీతో ఉంటే నీ ప్రతిష్ఠిత పాడైపోతుందో, దేవుని సంకల్పం యొద్దకు ఎవరు నీతో ఉంటే నీ వెళ్ళలేవో, ఏ కుటుంబం, ఏ వ్యక్తి నీతో కలిసి ఉంటే నీ సంకల్పం దేవునికి నీ ఎడలు ఉన్న సంకల్పం నెరవేర్చబడదో 10 సంవత్సరాలకైనా దేవుడు నీ నుండి వేరు చేస్తాడు. సమయం వచ్చింది, ఇద్దరు కలిసే వచ్చారు. ఇద్దరు ఊరు అను ప్రాంతం నుండి ఇంచుమించు సింధూర మస్తకి వృక్షం వరకు కూడా ఇద్దరు కలిసే వచ్చారు. కానీ ఇస్సాకు పుట్టక మునిపే దేవుడు అబ్రహాము నుండి లోతుని గొడవలు పెట్టాడు. దేవుడు ఆత్మీయుల మధ్య మనస్పర్ధలు తెచ్చాడు, ఎడగొట్టేశాడు. ఎడగొట్టిన తర్వాత అబ్రహాం అన్నాడు, బాబాయ్, మనం రక్త సంబంధికులం, మన మధ్య గొడవలు ఉండకూడదు. ఇప్పటి వరకు మంచుకున్నాం, దయచేసి నువ్వు తూర్పు తట్టు వెళ్తే నేను పడమటి తట్టు వెళ్తా. చాయిస్ ఇన్ యువర్ చాయిస్. నువ్వు పెద్దోడు కనుక నేను నీకే మొదట అవకాశం ఇస్తున్నా. నువ్వు తూర్పు తట్టుకు వెళ్తే నేను పడమటి తట్టుకు వెళ్తా, లేదు నువ్వు పడమటి తట్టుకు వెళ్తే నేను తూర్పు తట్టుకు వెళ్తా. నీ ఇష్టం, నువ్వు ఏ ప్రాంతాన్ని ఎన్నుకుంటావో ఎన్నుకో. నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళిపో,
అన్నాడు. అవకాశం నాకు వచ్చిందనుకున్నాడు. ఎవరు? అబ్రహామా. అసలు నిన్ను బట్టిగా నేను ఈ ఆత్మీయ యాత్ర చేసింది. నాకు దేవుడు ఎవడో తెలియదుగా, నాకు దేవుడు ఎవరో తెలిపింది నీవేగా. ఈ ఆత్మీయ యాత్రలో 600 మైళ్ళ దూరం నడిచి ప్రయాణం చేసేవాడి, దానికి కారణం నీవేగా. నేను నీతో కూడా బయలుదేరినప్పుడు కడుక్కోవటానికి కంచం లేదే, ఒక గొర్రె లేదే, ఒక ఒంటి లేదే, కట్టుబట్టలతో వచ్చానే. ఈరోజు అన్నీ నాకు వచ్చాయంటే అబ్రహామా, దాన్ని బట్టి నీవేగా, నిన్ను బట్టేగా దేవుడు, నిన్ను బట్టేగా ఈ ఐశ్వర్యం అన్న మాట అనలేదు. ఎవడు? లోతు. రైట్, అలాగే, ఓకే, మంచిది మంచిది అన్నాడు. నిన్ను బట్టేగా ఈ దేవుడు, నిన్ను బట్టేగా ఈ ఐశ్వర్యం, నిన్ను బట్టేగా ఈ ఆశీర్వాదం అన్న మాట అనలేదు. ఓకే అని అబ్రహాం ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో లోతు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. నీదే నిర్ణయం అన్నాడుగా. నువ్వు తూర్పు తట్టు అయితే నేను పడమర తట్టు అన్నాడు, నువ్వు పడమర తట్టు అయితే నేను తూర్పు తట్టు అన్నాడు. నువ్వే ఎన్నుకో అన్నాడు. అప్పుడు లోతు ఏం చేశాడు తెలుసా? ప్రభువా, నన్ను ఎటు వెళ్ళమంటావు అని దేవుని వైపు కన్నులెత్తలేదు. ఎవరు? లోతు. దేవుని వైపు కన్నులెత్తలేదు. చూశాడు, ఇది ఎడారిలా ఉంది, ఇది లోయల్లా ఉంది, ఇది పల్లాలు ఎత్తుల్లా ఉంది. తూర్పుగా చూశాడు, వా ఏదేను తోటలా ఉంది. యోర్దాను ప్రాంతం అంతటిని ఇలా చూశాడు, కనులెత్తి చూశాడు. యోర్దాను ప్రాంతం అంతటిని చూసి కనులెత్తి చూసి దేవుని తోటలా ఉంది. నీరు ప్రవహించే ప్రదేశం. అబ్బాయి అబ్రహాం, నేను యోర్దాను వైపు వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఓకే బాబాయ్, వెళ్ళండి. యోర్దాను ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. ఏ ప్రాంతాన్ని మీ నోటితో చెప్పండి? యోర్దాను. అది ఎలా ఉంది? యెహోవా తోట వలె. యెహోవా తోట కాదది, తోట వలె. ఆశీర్వాదం కాదది, ఆశీర్వాదం వలె. ఐశ్వర్యం కాదది, ఐశ్వర్యం వలె. పచ్చదనం కాదది, పచ్చదనము వలె కనపడింది. కనులెత్తి చూశాడు, యోర్దాను కనపడింది, పచ్చగా కనపడింది. వెళ్ళిపోయాడు. ఆ యోర్దాను ప్రాంతంలో ఏముంది? సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. అక్కడ ప్రజలు ఎంత భయంకరమైన వాళ్ళు తెలుసా? ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడండి. అది పచ్చగా ఉందని, నీళ్లు పారుతున్నాయని, నది వలె నీళ్లు పారుతున్నాయని, పచ్చగా ఉందని చెప్పి లోతు కనులెత్తి యోర్దాను ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. వెళ్ళిపోయాడు లోతు. అసలు యోర్దాను అనే మాటకు అర్థం తెలుసా? చెప్పండి అయ్యగారు. మరణం. ఇతడు కనులెత్తి చూసింది దేని వైపు? మరణం వైపు చూశాడు. కానీ మరణం ఎలా ఉందట అతనికి? యెహోవా తోటవలే. మనం ప్రేమించిన వారు అలాగే కనబడతారు మనకి. మనం ప్రేమించే వారి ద్వారా మరణం ఉన్నా కూడా అది మనకు పచ్చదనంగానే కనబడుతుంది. సంసోనికి దెలీలా ఎలా కనబడింది? తన అవసరతను తీర్చేదిగా కనపడింది, తనను సంతోషపెట్టేదిగా కనపడింది, ఒడిలో పడుకొని లాలించేదిగా కనపడింది. తన పీక కొరుకుతుంది, గుండు కొరుకుతుంది, గుడ్లు తప్పిస్తుందన్న సంగతి శాంసన్కి తెలవలేదు. అది పచ్చగా ఉంది దెలీలా. దానివైపు వెళ్ళిపోయాడు. ఇంట్లో భార్య ఏమో ఎడారిలా ఉంది, బయట ఏమో పచ్చగా ఉంది. దానివైపు చూసి వెళ్ళిపోయాడు. 2 కళ్ళు పీకింది. నాజీరు పాడు చేసింది. ప్రతిష్ఠిత పర్లేదులే, దేవునితో ప్రతిష్ఠిత పాడు చేసింది, దేవునికి దూరం చేసింది, భ్రష్టుని చేసింది. సింహబలుడైన సంసోన్ని తిరగలిసిరోల్లా చేసింది. ఆ పచ్చదనం వైపు చూశాడు. తాను క్షయించు పచ్చదనం వైపు చూశాడు. వేశ్య క్షయించు చోటు పచ్చదనం.
వేశ్య చేయన చోటు పచ్చదనం బైబిల్ చెప్పింది. లోతు కూడా అది యొర్దాను మరణం అనే సంగతి గుర్తించలేకపోయాడు. 600 మైళ్ళ దూరం ఆత్మీయ యాత్ర చేసిన లోతు కనులెత్తి మరణాన్ని చూసుకున్నాడు. పచ్చదనం, పైగా అంటాడు యెహోవా తోట వలె ఉంది అంటున్నాడు. అది ఎలా కనబడుతుందంటే మనోడికి, లోతును గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటి? అతడు నీతిమంతుడు, యెహోవా తోటలా ఉందన్నాడు, తోట వలె ఉందన్నాడు. మోసపోయాడు, వెళ్ళిపోయాడు. యెహోవా తోట వలె ఉందని చెప్పి, నీళ్లు పారుతున్నాయి అని చెప్పి కనులెత్తి యొర్దాను చూసి యొర్దానులో ఉన్న సొదొమ గొమొర్ర పట్టణాల్లో చేరిపోయాడు. సొదొమ గొమొర్ర పట్టణాల్లో చేరిపోయాడు. ఇప్పుడు లోతు వెళ్ళిపోయాడు కదా, యొర్దాన్ని ఎన్నుకున్నాడు, పచ్చదనంగా ఉన్నదాన్ని ఎన్నుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్రహాంకి ఒక మార్గం ఉంది. అబ్రహాం లోతులో తూర్పు తట్టుకు వెళ్ళిపోయాడు. ఇంకే మార్గం ఉంది? పడమడు ఉంది, ఉత్తరం ఉంది, దక్షిణం ఉంది. 3 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం వైపు ఆయన వెళ్ళిపోయాడు. వెంటనే అబ్రహాం ఒక మార్గాన్ని ఎన్నుకోలా, ఉన్న చోటునే నిలిచిపోయాడు. స్తబ్లు కొట్టండి. ఉన్న చోటుని నిలిచిపోయి కనులెత్తి చూస్తున్నాడు. పడమటి తట్టు చూడలా, ఉత్తర తట్టు చూడలా, దక్షిణ తట్టు చూడలా, కనులెత్తి. లోతుగాడు వెళ్ళిపోయాడే, అరే చాయిస్ కొట్టేశాడే లోతు, వాడికి ఆప్షన్ ఇవ్వటం వల్ల నాకు శ్రమ వచ్చిందని అనుకోలా. లోతు వెళ్ళిన వైపు చూడలా, మిగిలిన 3 వైపులు చూడలా, కనులెత్తి చూస్తున్నాడు. ప్రభువా, ఇది ఆత్మీయుని లక్షణం, నన్నేం చేయమంటావు? ప్రభువా, నన్నేం చేయమంటావు? నేను ఎటు వెళ్ళాలి? అబ్రహాం కనులెత్తుతున్నాడు, కనులెత్తి చూస్తున్నాడు. నన్ను ఏం చేయమంటావు ప్రభువా? పడమటి తట్ట, దక్షిణ తట్ట, ఉత్తర తట్ట? ప్రభువు చెప్పే వరకు కూడా అక్కడే ఉండి కనులెత్తి చూస్తూనే ఉన్నాడు. తనొక మార్గాన్ని ఎన్నుకోలా. వెయిట్. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా వెయిట్ చేయాల్సిందే. నువ్వు తొందరపడితే కార్యాలు జరగవు బ్రదర్. నిరీక్షణతో వేచి చూడాల్సిందే. లోతు వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ అబ్రహాం కూడా నేను పడమటి తట్టుకు వెళ్ళిపోతానని ఒకవేళ అనుకోని ఉంటే అబ్రహాముని దేవుడు చేయి విడిచిపెట్టేసేవాడే. అబ్రహాము తన మార్గాన్ని తను ఎన్నుకోలా. దేవుడు తనకు ప్రత్యక్షమై దేవుడు తనతో మాట్లాడే వరకు అక్కడే ఉండిపోయాడు. ఎక్కడ లోతు తనను ఎక్కడ విడిచిపెట్టాడో అక్కడే ఉండిపోయాడు. ఉండిపోయి ఒంటరి వాడిని అయిపోయాను అనుకోరా, అక్కడే ఉండిపోయాడు. ఉండిపోయి నన్నేం చేయమంటావు ప్రభువా? లోతును పంపించేయమన్నావు, పంపించేశాను. ఒకసారి ఏమో అగర్ని పంపించేయమన్నావు, పంపించేశాను. ఇప్పుడు లోతును పంపించేయమన్నావు, పంపించేశాను. చూసారు అబ్రహాం జీవితంలో అసలు ఎంతమందిని పంపించాడో? అగర్ని పంపించేశాడు, ఇస్మాయిల్ని పంపించాడు. తన దగ్గర ఎవరెవరు ఉండకూడదో వాళ్ళందరినీ దేవుడు తోలేశాడు. ఆశీర్వదించబడిన బిడ్డల దగ్గర ఎవరెవరు ఉండకూడదో దేవుడు ఇస్మాయిల్ని తోలేశాడు, అగర్ని తోలేశాడు, ఇప్పుడు లోతుని తోలేశాడు. లోతుకి తనకున్న సంబంధం కాస్త కోస్త కాదు, తోలేశాడు దేవుడు. తర్వాత అబ్రహాం అక్కడ ఉండిపోయాడు. నన్ను ఏం చేయమంటావు ప్రభువా? పడమటి తట్టుక, దక్షిణ తట్టుక, ఉత్తర తట్టుక? ప్రభువు తనకు ప్రత్యక్షమయ్యే వరకు అక్కడే ఉండిపోయాడు. ప్రభు అంటాడు, అబ్రహామా, లోతు నిన్ను విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఒక దిక్కును నువ్వు ఎన్నుకోలేదు కనుక, నీ నిర్ణయాన్ని నువ్వు చేసుకోలేదు కనుక నేను నీకు ప్రత్యక్షమయ్యే వరకు వేచి చూచావు. తొందరపడలేదు కనుక.
నీ నిర్ణయాన్ని నువ్వు చేసుకోవాలి. అసలు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడో తెలుసా? అక్కడే నీ భక్తిని పరిశోధిస్తాడు. లేదు ప్రభువా, నా కోడి పిల్ల అవసరం లేదు, గుడ్డు అంటే ఆమ్లెట్ వేసుకో, అయిపోయింది. కోడిగుడ్లోని పిల్ల రావాలంటే 21 రోజును వెయిట్ చేయాల్సిందే. పిల్ల నాకు అక్కర్లేదు, ఆమ్లెట్ చాలంటే పగలు కొట్టుకొని వేసుకో. ఆ పిల్ల పెద్దదవ్వాలంటే మరొక నెల, నువ్వు నెల 2 నెలలు వెయిట్ చేయాల్సిందే. అది మరొక సంతానాన్ని పెట్టాలంటే ఇంకా నువ్వు వెయిట్ చేయాలి. ఒక విత్తనం భూమిలో విత్తిన తర్వాత ఊరకనే మొలకొస్తుందా? అప్పటికప్పుడే మొలకొస్తుందా? రాదు. దేవుని పిల్లలమైన మనం కూడా వెంటనే నిర్ణయాలు చేసుకోకూడదు. అలా వెయిట్ చేశాడు. వెంటనే నిర్ణయం చేసుకోవాలి. అబ్రహాం వెయిట్ చేశాడు. లోతు నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయాడు. అబ్రహాం వెయిట్ చేశాడు. అప్పుడు ప్రభు అంటాడు, అబ్రహామా, నీ సొంత నిర్ణయాన్ని నువ్వు చేసుకోకుండా నా వైపు నువ్వు కనులెత్తావు కనుక ఇదిగో నిన్ను తూర్పు తట్టును, పడమటి తట్టును, దక్షిణ తట్టును, ఉత్తర తట్టును నీ సంతానాన్ని నేను వ్యాపింపచేయబోతున్నా. నీకు 4 దిక్కులు నీవే. స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుండి అదే ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నువ్వు ఉన్న చోట నుండి ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడు. తూర్పుకి వెళ్ళాడే, అది కూడా నీదే. ఆడికి ఇవ్వను నేను. ఎవడికి? లోతుగాడికి. అది కూడా నీదే. నలుదిక్కుల నీకు ఇస్తున్నా, నీ కన్నులెత్తి చూడు. అంతేకాదు, మరొక దిక్కు నీకు ఇస్తున్నా. ఆ దిక్కు సహాయపు దిక్కు, నాతో నీకు సంబంధం కలిగిన దిక్కు, ఆకాశం వైపు చూసే దిక్కు నా వైపు. ఆ దిక్కు కూడా, పైనుండి దిక్కు కూడా నీదే. నీకు నాకు సత్సంబంధం కలిగించే దిక్కు కూడా నీదే అంటూ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా? అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టి తన గుడారం వేసి 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లో మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షం వనములోకి దిగి అక్కడ యెహోవాకు, ఇక అబ్రహాం ఎక్కడెల్లా ఆయన ఎక్కడున్నాడో, ఎక్కడ దేవుడు తనకు ప్రత్యక్షమై లోతు తనను ఎక్కడ విడిచిపెట్టాడో అక్కడే దేవుడు అబ్రహామును అక్కడి నుండి ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. నేను ఒక మాట చెప్తాను, విను. నీ నుండి వేరైపోవలసిన వారు వేరైపోతే కానీ నీ ఆశీర్వాదం స్టార్ట్ కాదు. లోతు వేరైపోవాలి, అఖరు వేరైపోవాలి, ఇస్మాయేల్ వేరైపోవాలి. నీ నుండి ఎవడుండకూడదు వారందరూ వేరైపోయిన తర్వాత అబ్రహామును దేవుడు చెప్పాడు, కళ్ళెత్తి చూడు, నలుదిక్కుల నీవే అన్నాడు. అక్కడి నుండి అబ్రహాం ఆశీర్వాదం స్టార్ట్ అయింది. ఈరోజు కూడా అబ్రహాము పేరెత్తని వాడు లేడు. అబ్రహాము మా తండ్రి అని చెప్పుకునేవారు భూమంతా నిండిపోయారు. అబ్రహాం ఐశ్వర్యం ఒక అమెరికాలో కాదండి, ఒక్క యెరూషలేములో కాదండి, ప్రపంచ దేశమంతటిలో అబ్రహాం ఐశ్వర్యం ఉందండి. అబ్రహాం ఐశ్వర్యం ఎంత అంత కాదు. అబ్రహాము పేరు ఒక్కడికిద్దరు కాదు, అనేక జనాంగాలకు. మరి కనులెత్తి యోర్దాను వైపు చూసి పచ్చదనం వైపు చూసిపోయినోడి సంగతి ఏమైంది? వాడి నిర్ణయం వాడే చేసుకున్నాడుగా. బాబోయ్, యెహోవా తోటలా ఉంది అంటే ఈ స్థలం తప్పితేనండి మనకి దొరకదండి. యెహోవా తోటలా ఉంది. నేనంటే అసలు దేవుని ఏర్పాటు ఏంటి? మన కనులకు అది యెహోవా తోట. దేవుని సంకల్పం ఏంటి? నువ్వు అక్కడ వెయిట్ చేసావా? కనులెత్తావా? ప్రభు ప్రత్యక్షమయ్యే వరకు నిరీక్షణతో చూసావా? యెహోవా తోట వలె ఉందని వెళ్ళిపోయాడు మనోడు. కనులెత్తి చూశాడు, యెహోవా తోటలా ఉందని వెళ్ళిపోయాడు. కొద్ది కాలానికి అబ్రహాము నుండి వేరయ్యేటప్పుడు ఆస్తి ఉంది. వినండి, అబ్రహాము నుండి వేరయ్యేటప్పుడు లోతుకేముంది? ఆస్తి ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి.
2 బిడ్డలు ఉన్నారు, ఒక భార్య ఉంది. ఒక మాట చెప్పనా, యెహోవా తోటలా ఉందని పచ్చదనాన్ని చూసి వెళ్ళాడే, ఇంకా నాదేంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి అనుకుని వెళ్ళిపోయాడుగా. సొదొమకు వెళ్ళిన తర్వాత యెహోవా తోట వలె ఉందని, పచ్చగా ఉందని ఆ యెహోవా తోట వలె వెళ్ళాడుగా. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అబ్రహాము ఐశ్వర్యం అంతటిని దేవుడు అగ్నితో చెప్పరే కట్టుబట్టలతో వెళ్ళాడు. అబ్రహాం ఐశ్వర్యం అంత ఏమైంది? కాలిపోయిందండి. గొర్రెలు, మేకలు, గొడ్లు కాలిపోయాయి. అబ్రహాం ఐశ్వర్యం నేటి వరకు ఉంది. లోతు ఐశ్వర్యం చెప్పండి. తనకు తాను కనులెత్తి లోకం వైపు చూశాడు, పచ్చదనం వైపు చూశాడు. పచ్చదనం వైపు చూసి, లోకం వైపు చూసి యెహోవా తోట వలె ఉందని అడుగులేస్తూ వెళ్ళిపోయాడు. తన నిర్ణయాన్ని తానే చేసుకున్నాడు. ఆఖరికి తన ఆస్తి అంతా అగ్ని ఆగుదైపు చెప్ప చేత పట్టుకున్నాడు. కట్టు బట్టలతో బయలుదేరాడు. లోతు భార్య అంది, ఏమండి, దేవుడేమో ఆ పట్టణాన్ని కాల్చేస్తానన్నాడు, మన గొర్రెలు, మన మేకలు, మన మందలు, మన వెండి, మన బంగారం అవేం తెచ్చుకోవద్దన్నాడు. అసలు నిజంగా దేవుడు చెప్పినట్టు అవి కాలుతున్నాయా, లేకపోతే దేవుడు మనల్ని ఓరవలేక పంపించేశాడా అండి అంది. నోరుముయ్యే, ఇలా చేసే అన్నీ చేసావు నువ్వు, నోరుముయ్. దేవుడు చెప్పాడంటే దేవుడు చేస్తాడు. లేదండి, మీ అబ్బాయి ఐశ్వర్యం అంతా అట్టగే ఉందండి, మనం విడిచిపెట్టి వస్తున్నామండి, కట్టుబట్టలతో వస్తున్నామండి బయటికి. ఏమండి నోరు మూయవే బాబు. వెనక మాల అగ్నికి ఆకుతైపోతుంది. గొర్రెలు, ఒంటెలు, మేకలు, వెండి, బంగారం అంత తగలడిపోతుంది. దేవుడు చెప్పాడు, వెనక్కి తిరిగి చూడొద్దు. ఎందుకని నువ్వెందుకు అడుగుతావు అసలు? మరలా వెనక్కి తిరిగి చూసింది, భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. అబ్రహాము విడిచిపెట్టినప్పుడు లోతుకు ఐశ్వర్యం ఉంది. అబ్రహాముకు దూరం అయిన తర్వాత లోతు ఐశ్వర్యం అంతా కాలిపోయింది. వెంటనే కాదులేండి, కొద్ది సంవత్సరాలకి. దేవుడు వెంటనే తీర్పు ఇవ్వడు. దేవుడు వెంటనే తీర్పు పంపించాడు. అబ్రహామును లోతు విడిచిపోయిన తర్వాత కొంతకాలానికి లోతు ఆస్తి ఎంత అగ్నికి ఆగుతైపోయింది. భార్య ఏమో చెప్పరే ఉప్పు స్తంభం అయిపోయింది. 2 బిడ్డలేమో వ్యభిచారం. ఒకవేళ అబ్రహాముతో ఉండుంటే ఈ 2 బిడ్డలు వ్యభిచారులు అయి ఉండేవాళ్ళు. అబ్రహాము క్రమ నిబంధనలో పెంచబడి ఉండేవారు. 2 బిడ్డలు వ్యభిచారులు అయిపోయారు. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. భార్య లేనోడైపోయాడు. భార్య ఉప్పు స్తంభమైంది. 2 బిడ్డలు వ్యభిచారులు అయ్యారు. ఆస్తంతా అగ్నికి ఆకుతైపోయింది. యెహోవా తోట ఉప్పు పర్రగా మారిపోయింది. నేను అంటాను, నువ్వు ఆత్మీయతను విడిచిపెట్టేటప్పుడు, భక్తిని పోగొట్టుకునేటప్పుడు, పరిశుద్ధతను పాడు చేసుకునేటప్పుడు, దేవునిని, దైవ సేవకులను, సంఘాన్ని విడిచిపెట్టేటప్పుడు లోకము నీకు పచ్చగానే ఉంటుంది. అమ్మ బాబు కన్నా ఆ తిమ్నాతులో ఉన్న దెలీలాయే పచ్చగా కనపడింది సంసోనికి. కానీ జీవితం ఎడారి చేసింది. ప్రతి విశ్వాసి గమనించాలి, మన భక్తిని పోగొట్టుకునే ముందు, పరిశుద్ధులకు మనం దూరం అయ్యే ముందు, సంఘానికి దూరం అయ్యే ముందు, ప్రతిష్టతకు దూరం అయ్యే ముందు, భక్తికి దూరం అయ్యే ముందు లోకం మనకి పచ్చదనంగానే కనపడుతుంది. కానీ ఆ పచ్చదనమే ఒకనాడు మనలను ఒంటరి వానిగా విడిచిపెట్టేస్తుంది. నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం, నీ భక్తిని పాడు చేసే నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నీకు పచ్చగానే ఉంది. నువ్వు దేవుని విడిచిపెట్టే వ్యాపారం వైపు మళ్ళావు. పరిశుద్ధులను విడిచిపెట్టు.
విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి, మోకాళ్ళ అనుభవం విడిచిపెట్టి, ప్రతిష్ఠత విడిచిపెట్టి, వైరాగ్యాన్ని విడిచిపెట్టి, సమర్పణ విడిచిపెట్టి సొదొమ వైపు కనులెత్తి చూశావు. నువ్వు లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు, భక్తిని విడిచిపెట్టేటప్పుడు లోకం నీకు పచ్చగానే ఉంటుంది. కానీ పరిశుద్ధులకు దూరమైన కొద్ది సంవత్సరాల్లోనే ఆస్తంతా అగ్నికి ఆగుతైపోయిందండి. చూడండి అలా ఇద్దరు వ్యక్తులు, ఒకడి ఆస్తి నేటి వరకు భూమి మీద ఉంది, ఒకడి ఆస్తి ఎప్పుడో అగ్నికి ఆగుతైపోయింది. ఒకటి సంతానం నేటి వరకు భూమి మీద ఉంది, ఆ సంతానం నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. మరొకడు అసలు సంతానమే లేని శత్రువులను భూమి మీద, అమోనీయులను, మిద్యానీయులను, శత్రువులను, ఉగ్రవాదులను భూమి మీదకు పుట్టించాడు. అబ్రహాము వలన భూమి మీదకి ఆశీర్వాదం వస్తే, లోతు వలన భూమి మీద కీడు జరిగింది. లోతు కుటుంబమే తుడిచిపెట్టబడింది. లోతు ఆస్తియే అగ్ని కాగుతైపోయింది. నేను చెబుతున్నాను, ఈ రాత్రి కనులెత్తి నువ్వు దేన్ని చూస్తున్నావు? యోర్దాన్నా, సొదొమ గొమొర్ర పట్టణాలనా? కనులెత్తి ప్రభు సింహాసనాన్న. నీ కనులెత్తి ఎవరిని చూస్తున్నావు? నీ కనులెత్తి దేన్ని చూస్తున్నావు? 21 సంవత్సరాలు మామ యొక్క ఆగడాల చేత మోసపోయిన యాకోబు కనులెత్తి దేవుని వైపు చూసి విడుదల పొందాడు. కనులెత్తి దేవుని వైపు చూసి విడుదల పొందాడు. 21 సంవత్సరాలు కన్నీళ్లు విడిచిన యాకోబు కనులెత్తి దేవుని వైపు చూసి విడుదల పొందాడు. పరిశుద్ధుడైన అబ్రహామును విడిచిపెట్టే ముందు లోతు కనులెత్తి యోర్దాన్ని చూసుకున్నాడు. నీకంతా యోర్దానే కనపడుతుంది. యెహోషాపాతు కాలంలో ఆహాబు రాజు పరిపాలిస్తున్నాడు ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని. యుద్ధం వచ్చింది. యెహోషాపాతుతో చేయి కలుపుకున్నాడు. యెహోషాపాతు అన్నాడు, ఓ అబ్బాయి, దేవుణ్ణి అడుక్కోకుండా యుద్ధానికి వెళ్ళకూడదు, నీకు తెలవదా అన్నాడు. తెలుసు. మరి మీ ఊర్లో ఎవరు ప్రవక్తలు లేరా? ఉన్నాడు ఒకడో, వాడు ఎప్పుడు నా గురించి కీడే చెప్తాడు అన్నాడు. ఆయన తప్ప ఇంకెవరు లేరా? ఎందుకు లేరు? 100 మంది ఉన్నారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరూ అన్నారు ఏకకంఠంతో, యుద్ధంలో నీకు విజయం వస్తుంది, వెళ్ళు అన్నారు. యెహోషాపాతుకు ఆ మాటలు నమ్మాలని అనిపించలే. అసలు ఈయనేమంటాడు, వెళ్ళిరా అన్నాడు. నేను చెప్తున్నాగా యెహోషాపాతు, వాడు మంచి చెప్పడు అన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళాడు. మరలా తిరిగి రావన్నాడు. వెళ్ళిపోయాడు. సొదొమ వైపు చూశాడు కనులెత్తి. 400 మంది అబద్ధ ప్రవచనాలు చెప్పేవారి వైపు చూశాడు. మంచిని మంచిగా, చెడును చెడుగా ఏలెత్తి చూపి దేవుని నోటి మాటగా ఉన్న దైవ సేవకుడేమో కీడు చేసేవాడుగా పక్కన పెట్టాడు. సోదె గాండ్ర మాట విన్నాడు. సొదొమ వైపు చూశాడు. అబద్ధ ప్రవచనాలు చెప్పే అబద్ధ ప్రవక్తల వైపు చేతులు చాపాడు. కీడును కీడుగా, మంచిని మంచిగా ప్రవచించే మీకా ప్రవక్తను చెంప మీద పెట్టి కొట్టాడు. ఎన్నిసార్లు నీ మాటలతో చెంపలు పగలగొట్టావు? ఎన్నిసార్లు ప్రవక్తలను హింసించావు నీవు? చెంప మీద కొట్టాడు. మీకా ప్రవక్త ఓర్చుకున్నాడు. ఈ రాత్రి చెప్తున్నాను, మీకా ప్రవక్తను విడిచిపెట్టే ముందు ఇశ్రాయేలు రాజు పచ్చదనముతో ఉన్న 400 మంది ప్రవక్తల్ని ఎన్నిక చేసుకున్నాడు. పచ్చదనం వైపు చూశాడు, వద్దన్నది చేశాడు, దుఃఖాన్ని తెచ్చుకున్నాడు. యోర్దాను వైపు కళ్ళెత్తి చూశాడు. ఈ రాత్రి నువ్వు ప్రభు వైపు కళ్ళెత్తుతున్నావా? యోర్దాను వైపు కళ్ళెత్తుతున్నావా? నీ క్షేమాన్ని కోరే మీకా వంటి ప్రవక్తల వైపు కళ్ళెత్తుతున్నావా? అబద్ధ ప్రవచనాలు చెప్పి నమ్మించి శాపాన్ని, కీడుని ఆశీర్వాదంగా ఒల్లించే వారి మాటలు వింటున్నావా?
పాపాన్ని పాపంగా గద్దించిన వాడు సేవకుడు ఎలా అవుతాడు? పాపాన్నిగా గద్దిస్తే ఆరాధనలో నేసి వెళ్ళిపోతావు నీవు. ఈ రాత్రి చెప్తున్నాను పిల్లలారా, నీ కనులెత్తి నువ్వు చూస్తున్నది ఏది? యోర్దానా? ప్రభువా, వాడు వెళ్ళిపోయాడుగా లోతు. ఇప్పుడు వీడు ఈ వైపు చూడొచ్చుగా అబ్రహాం? చూడలా, దేవుని వైపు చూశాడు. హల్లెలూయా. నీవు కనులు ఎటెత్తుతున్నావు? కడుపు నింపుతాడని లాభాను వైపా, దేవుని వైపా? కనులు పైకెత్తి చూడండి, కనులు పైకెత్తి చూడండి. సొదొమ వైపు కాదు చూడవలసింది, నిన్ను భ్రమపరుస్తున్న దాని వైపు కాదు చూడవలసింది, పచ్చదనం వైపు కాదు చూడవలసింది. మరి పచ్చదనం అంతా పోతే అబ్రహాముకు మిగిలింది ఏంటి? ఒక పక్క లోయ, ఒక పక్క ఎత్తు, ఒక పక్క మెట్టలు, నీళ్లు కూడా లేవు. కానీ అబ్రహాం ఐశ్వర్యం తొలతూగుతుందే. వెండి వజ్రాలు బజారుల్లో పోస్తారే, వారి దేశంలో ఇలా మట్టి తవ్వితే రాళ్ళు కాదే వచ్చేది, బంగారమే. అబ్రహాం అడుగంత ఆశీర్వాదం అయ్యిందే. నీ ముక్కుకు కాతి మెల్లో కాస్త తగిలించుకుంటావు, వారి దేశమంతా బంగారమే. ప్రపంచాన్ని శాసించగలుగుతుంది అబ్రహాం సంతానం. నేటి వరకు అబ్రహాము దేవుని వైపు కళ్ళెత్తిన అబ్రహాము సంతానం అలాగే ఉంది. కానీ సొదొమ వైపు కళ్ళెత్తిన వాడి సంతానం చరిత్రలో లేదు. నీ కనులు ఎటెత్తుతున్నావు? నీ సామర్థ్యం వైపు కాదు నీ కనులు ఎత్తాల్సింది, నీ టాలెంట్స్ వైపు కాదు నీ కనులు ఎత్తాల్సింది, నేను చేయగలను అన్న ధీమా వైపు కాదు నీ కనులు ఎత్తాల్సింది, నాకు వాళ్ళు ఉన్నారు అన్నవారి వైపు కాదు కనులెత్త. కొండల తట్టు కాదు, రాజుల తట్టు కాదు, రాజ్యాల తట్టు కాదు, ధనికుల తట్టు కాదు, సామంతుల తట్టు కాదు, వైద్యుల తట్టు కాదు. వైద్యులు తిప్పలు పెడతారని బైబిల్లో ఉంది. ఎవరి వైపు కాదు మనం కనులెత్తి చూడాల్సింది? పచ్చదనం వైపు కాదు, టాలెంట్స్ వైపు కాదు, నీ అవసరత తీర్చగలిగిన వారి వైపు కాదు, దేవుని వైపు కనులెత్తావు. నిన్ను ఆత్మతో నింపగలిగిన దేవుని వైపు, నిన్ను సమృద్ధితో నింపగలిగిన దేవుని వైపు. నా పరిచర్యలో ఎవరి వైపు నా కనులెత్తి చూడలేదు. వీరు వస్తారు, నా అవసరం తీరు. ఒకవేళ ఎవరి దగ్గర నేను అప్పుగా తీసుకున్నానేమో తప్ప కానుకడిగి మాత్రం ఎవరి దగ్గర నేను తీసుకోలేదు. అప్పుగా తీసుకున్నా కూడా తిరిగి వారికి పైసలతో సైతం, వడ్డీ పైసలతో సైతం నేను తిరిగి చెల్లించిన మనస్తత్వం ఉన్నది. ఎవడి ఖర్చు లేను, ఒకటి సొమ్ము నేను అపహరించుకోను. ఒక విషయం తెలుసా, ఎవరి విషయంలో కూడా నాకు కానుక ఉండని చెప్పి ఒకరింటికి వెళ్ళలేదు, చేయి చాపలేదు, వారి వైపు నాకు కనులు ఎత్తలేదు. అప్పుగా తీసుకున్నాను, నాకు అవసరం అండి అంతే. కానీ కనులు ప్రభు వైపు ఎత్తాను, నా ప్రభు వైపు కనులెత్తాను. పరిచర్యను ఆస్వాదించాడు. నా ప్రభు చెప్పాడు, ఒకేసారి మబ్బు తొలగిపోతుంది, వాగ్దాన కిరణాలన్నీ ఒక్కసారి అనుభవిస్తావు. కనులెత్తి చూడు. అది అనుభవించే ముందు లోతుగాడిపోవాలి. ఆ సూర్యకిరణాలు అనుభవించే ముందు ఈ అగరు పోవాలి, ఈ లోతుగాడు పోవాలి, తెరాహు సావాలి. తెరాహ్ అంటే అబ్రహాము తండ్రి. అబ్రహాము తండ్రి చచ్చాడు, అగరు పోయింది, ఇస్మాయేలు పోయాడు, లోతుగాడు పోయాడు. ఒకేసారి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. నువ్వు కనులెత్తి చూడగలిగితే ఇదే అద్భుతాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. నీ భర్త నిన్ను విడిచిపెట్టిపోయాడా? నీ భార్య నీకు ఎలితి కలిగ చేసిందా? నీ రక్త సంబంధికులను దేవుడు నీకు ఎడబాటు చేశాడా? ఒప్పుకో, విడిచిపెట్టడానికి ఒప్పుకో. మళ్ళీ వాళ్ళని స్వీకరించొద్దు. దేవుడు విడిపించేశాడు. లోతుని వెళ్ళగొట్టింది దేవుడే, నువ్వు కలుపుకోవద్దు. వెళ్ళగొట్టాడు దేవుడు. వాడు నీతో ఉంటూ నీకు మంచిది కాదు, నీ క్షేమం కాదు. నీ కంచంలో రాళ్ళు పోసేవాడు వాడు, నువ్వు తింటున్న కంచంలో ఇసుక పోసేవాడు వాడని చెప్పి దేవుడు ఎల్లగొట్టాడు. నీ ఆశీర్వాదానికి వాడు అడ్డుపండ, నీ ఆశీర్వాదానికి వాడు శాపానికి కారణానికి అడ్డుపండ అని చెప్పి దేవుడు ఎవరెవరిని వెళ్ళగొట్టాడో వారిని మరలా జీవితంలోనికి రానివ్వద్దు. యేసు నామమున రానివ్వద్దు. మరలా అబ్రహాము లోతును కలుసుకోవాలా, మరలా అగరు అబ్రహాం కలుసుకోవాలా, మరలా ఇస్మాయిల్ రాలా.
దేవుడు ఎవరెవరిని నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉంచాడో వాళ్ళందరినీ పంపించేశాడు. నిజమే. ఒక ఆశీర్వాదానికి ముందు ఎవరెవరు అడ్డుబండ్లు ఉన్నారో వారందరినీ దేవుడు తొలగిస్తాడండి. వాడు అమ్మైనా, అక్కైనా, బాబైనా, చెల్లైనా, ఆఖరికి లోతుగాడైనా, లోతు ఎవడు? అబ్రహాముకి పిన తండ్రి. తెరాహు ఎవడు? అబ్రహాముకు తండ్రి. వారే అబ్రహాముతో ఉంటుంది. దేవునికి ఇష్టం లేకపోతే ఆఫ్టర్ నీవెంత, నీ బ్రతుకెంత అని దేవుడు వేరే వారిని వేరు చేస్తాడు. ఎవరైనా నీకు వేరైనప్పుడు నువ్వు బాధపడిన అవసరం లేదు. నిన్ను ఆశీర్వదించడం దేవుడు మొదలు పెడుతున్నాడు. ఇది ఈరోజు నేను నేర్చుకున్న పాఠం. నువ్వు నేర్చుకుంటావా? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు పాస్టర్ గారు? నో. ఎందుకు అందరు నాకు దూరమో? దేవుడు ఎడబాటు చేస్తున్నాడు. అలా ఎడబాటు అయినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? చెప్పాలి. ఏ వైపు? దేవుని వైపు కళ్ళెత్తి చూడు. మీ బిడ్డల వివాహాలు నిలిచిపోయాయా? కనులు పైకెత్తి చూడండి. కార్యాలు జరగలేదా? కనులెత్తి చూడండి. నిరుద్యోగంతో తల్లడిల్లిపోతున్నారా? కనులెత్తి చూడండి. గర్భం తెరవబడటం లేదా? ఎత్తో, కనులెత్తో. శాపం నిన్ను వెంటాడుతుందా? కనులెత్తి చూడు. ఎక్కడ చూసినా కొరతేనా, అప్పేనా, కన్నీళ్ళేనా, రోదనేనా, శాపమేనా, కలిసి రాని స్థితి? అందరూ నేను మోసం చేశారా? ఎత్తో, కనులెత్తో. నీవు సహాయం చేసిన వాడే నీకు మోసం చేశాడా? చేస్తాడు. అది జరుగుతుంది లోకంలో. మనం ఎవరికి సహాయం చేసేవాళ్ళు మనం మోసం చేస్తారు. ఒక మాట చెప్పిన, బయట ఉన్నవాడు ఎవడు మనకు అన్యాయం చేయడు. చెట్టులో ఉన్న పురుగే చెట్టుని తోలుస్తుంది. నువ్వు ప్రేమించిన వారే నీకు అన్యాయం చేశారా? కన్నులెత్తి చూడు. ఎవరు నీకు సహాయంగా ఉంటారనుకున్నావో వారే నిత్య మీద చేతులు పెట్టారా? కన్నులెత్తి చూడు. నీ రాబడి ఆగిపోయిందా? కన్నులెత్తి చూడు. నీకు ఆ రాబడి ఇంట్లో గడవటమే కష్టమైందా? కన్నులెత్తి చూడు. కన్నీళ్లకు, కష్టాలకు నీ జీవితం కొలువైపోయిందా? 21 సంవత్సరాలు కన్నీరు విడిచిన యాకోబు దేవుని వైపు కన్నులెత్తి చూచాడు. చూడు, కనులెత్తి చూడు. ఎత్తండి, కనులెత్తండి. ఊహ కందని అద్భుతం నా ప్రభు చేయబోతున్నాడు. ఎత్తండి, కనులెత్తండి. తూర్పు దిక్కు కాదు నీవెత్తవలసిన కన్నులు, పడమటి దిక్కు కాదు, దక్షిణ దిక్కు కాదు, ఉత్తర దిక్కు కాదు, రాజుల వైపు కాదు, రాజ్యాల వైపు కాదు, ధనికుల వైపు కాదు, సామంతుల వైపు కాదు, దేవుని వైపు నీ కన్నులెత్తో. ప్లీజ్ హెల్ప్ మీ గాడ్, హెవెన్లీ ఫాదర్, నీ వైపు నా కన్నులెత్తుచున్నాను. ఎలితిగా ఉన్నాను, నన్ను నీ ఆత్మతో నింపు. కన్నీళ్ళతో ఉన్నాను, నా ప్రతి బాష్ప బిందు తుడిచిపోయి ప్రభువా, నా గుండెలు బరువెక్కిపోతున్నాయి ప్రభువా. ఒక దైవ సేవకునిగా చెప్తున్నాను, నీ బ్రతుకులో ఎవరు దూరమైనా, ఏది దూరమైనా, డోంట్ వరీ. ప్రభు వైపు నీ కనులెత్తు. ఈ రాత్రి ఓపెన్ ది డోర్. ఆకాశం తెరవబడుతున్న రాత్రి, నీ నిధిని నింపుతున్న రాత్రి. అతి త్వరలో నేనే 1000 మందికి అప్పించేటట్టు నా దేవుడు చేస్తాడు. నీవే 100 మందికి అప్పించేటట్టు నా తండ్రి చేస్తాడు. పౌరుషంగా 2-3 సార్లు చేస్తామని చెప్పుకో. నీ నిధిని నింపుతాడు. నీ పట్ల కార్యం చేయడా, నీ కొదవ తీర్చడా. నువ్వు ఆయన వైపు కనులెత్తి చూడు. ప్రభు నీ కొరకు ఓపెన్ ది డోర్. ఆకాశాన్ని తెరుస్తున్న రాత్రి, నీ కొలువలేని లోతైన ప్రేమతో ప్రేమించినావు. ఆనందించెదను నిరతము నీ నామము బట్టి, ఆనందించెదను నిరతము నీ నామము
నిత్యము నీ ఘననామమును. కళ్ళు మూసుకొని ఆరాధించెదను నిత్యము నీ ఘననామమును. నన్ను మోసినవయ్యా యేసయ్యా నీ రెక్కలపైన. కళ్ళు మూసుకొని ఎక్కించినవయ్యా యేసయ్యా ఉన్నత స్థలములపై. నన్ను మోసినవయ్యా యేసయ్యా నీ రెక్కలపైన. ఎక్కించినవయ్యా యేసయ్యా ఉన్నత స్థలములపై. నేనెక్కలేని ఎత్తైన కొండపై ఎక్కించినావు. కొలువలేని లోతైన ప్రేమతో ప్రేమించినావు. నేనెక్కలేని ఎత్తైన కొండపై ఎక్కించినావు. నీ కొలువలేని లోతైన ప్రేమతో ప్రేమించినావు. ఆనందించెదను నీ నామము నీ నామము బట్టి. అందరూ ఆనందించెదను నీ నామము నీ నామము బట్టి. ఆరాధించెదను నిత్యము. రేపబడండి ఆత్మతో. ఆరాధించెదను నిత్యము నీ గణనామమును. నన్ను మోసినవయ్యా యేసయ్యా నీ రెక్కలపైన. ఎక్కించినవయ్యా యేసయ్యా ఉన్నత స్థలములపై. హల్లెలూయా.